కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బాబు సర్కార్ మద్యాన్ని కూడా ఒక నిత్యావసర సరుకులా మార్చిందని నిప్పులు చెరిగారు. తాజాగా సంక్రాంతి కానుకగా సర్కార్ మద్యం ధరలను పెంచిందని సెటైర్ వేశారు. ఓవైపు కల్తీ మద్యం ఏరులై పారుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు రాచమల్లు. ఈ కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది. పేదరికములోనూ మధ్యతరగతిలో ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మద్యం నిత్యావసర వస్తువుని చేసినాడు. కుటీర పరిశ్రమలు స్థాపించినారు. మద్యాన్ని తయారు చేసేది నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు, గోవా నుంచి తెప్పిస్తున్నారు, నీళ్లు కలిపి అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు గ్రామానికి 2, 3, 4 అయినాయి. సందుకు గొంతుకు మద్యం అమ్ముతున్నారు. బ్రాంతి షాపులు బార్లు తెల్లవారులు తెరిచిపెట్టినారు. బ్రాంతి షాపులలో బహిరంగ ప్రదేశాల్లో తాగే పరిస్థితి పెట్టినారు. ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా.